ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఆశ్చర్యాన్ని చూస్తారు. అయితే మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోయే అటువంటి ఆశ్చర్యం ఏంటి, ఎటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఆశ్చర్యాన్ని చూడబోతున్నారు. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు ఎటువంటి దేవతారాధనలు చేసుకోవాలని పూర్తి అంశాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనుక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అసలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన కూడా కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం మే 15వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి మిశ్రమైన ఫలితాలు ఉన్నాయి. కానీ ఒక ఆశ్చర్యాన్ని మీరు ఈరోజు చూడబోతున్నారు. అది ఇది వరకు మీరు చూడనటువంటి, ఊహించనటువంటి విషయం మీ యొక్క జీవితంలో జరుగుతుంది. అది మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీరు పనిచేసే చోట మీతో అత్యంతమైన సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తికి సంబంధించింది కావచ్చు. ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినటం కానీ, మీరు ఒక సంఘటనను చూడటం కానీ ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. అది మీరు ఊహించినటువంటి వార్త. అంటే వారి గురించి ఇటువంటి వార్త వింటారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను ఈరోజు దినఫలాల్లో వినటం కానీ, చూడటం కానీ మీరు చూడబోతున్నారు. అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా ఏ వ్యక్తితోనైతే కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా అనుకుంటున్నారు ఆ వ్యక్తిని కలుసుకోవాలని, కానీ పరిస్థితుల కారణంగా, అనివార్య కారణాలంగా కలుసుకోవడం అనేది కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులను ఈ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. సో చూసారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.